వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు సబ్సిడరీ బుక్స్ లో నెక్స్ట్ మోడల్ సేల్స్ బుక్ గురించి చెప్దాం. సేల్స్ బుక్ అంటే ఏంటి అంటే సేల్స్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్. అంటే బుక్ లో మనం ఏ విధంగా ఎంటర్ చేయాలి అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. క్రెడిట్ పై గూడ్స్ అనేవి సోల్డ్ చేసినప్పుడు అంటే అరువు అమ్మకాలు చేసినప్పుడు అలాంటి ట్రాన్సాక్షన్స్ మనం సేల్స్ బుక్ లో నోట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ తీసుకుంటాం. క్యాష్ సేల్స్ నగదు అమ్మకాలు అనేవి దీనిలో తీసుకోకూడదు. అలాగే ఎసెట్స్ అనేవి సేల్ చేస్తే ఆస్తులు అనేవి అమ్మితే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఫర్నిచర్ గానీ మిషనరీ గానీ అమ్మినప్పుడు మనం సేల్స్ బుక్ లో ఎంటర్ చేయకూడదు. ఓన్లీ గూడ్స్ కు సంబంధించి క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మాత్రమే సేల్స్ బుక్ లో ఎంటర్ చేస్తాం. సేల్స్ బుక్ కి ఇంకొక పేరు మనం ఏం చెప్పొచ్చు అంటే సేల్స్ డే బుక్ అనేసి చెప్పొచ్చు. అలాగే సేల్స్ జర్నల్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇప్పుడు సేల్స్ బుక్ ఫార్మాట్ అనేది ఒకసారి చూద్దాం, ఏ విధంగా వేయాలి అనేది. ఇక్కడ ఫార్మాట్ తీసుకున్నాం. A2 పర్టికులర్స్ అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే సేల్స్ బుక్ లో అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ అనేది తీసుకుంటాం. మనం పర్చేస్ బుక్ లో వచ్చేటప్పటికి ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ అనేది తీసుకుంటాం. సేల్స్ బుక్ లో అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్. అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ ఎందుకు తీసుకుంటున్నామంటే మనం సేల్ చేస్తే సరుకు అనేది వెళ్ళిపోతుంది కాబట్టి అవుట్వర్డ్ ఇన్వాయిస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి LF నెంబర్, ఇక్కడ అమౌంట్ కొనం అనేది తీసుకోవడం జరిగింది.